స్టూడియోలో ఉన్న ఈ డైరెక్టర్ చాలా ఒక కమోషన్ క్రియేట్ చేయబోతున్నారు. कॉमेडी ड्रामा इमोशन रोमांस सस्पेंस थ्रिल सब है लेकिन ఓకే, పాటలు లేని సినిమాలు చాలా చూస్తున్నాం. ఈ సినిమాలో మాటలు కూడా లేవు, మొత్తం సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. डायलॉग नहीं है. సంగీత దర్శక దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి ఆర్ఆర్ చేయడం అనేది చాలా గ్రేట్. చిన్న సవరణ, ఇట్స్ నాట్ ఎ సైలెంట్ మూవీ, ఇట్స్ డైలాగ్ లెస్ మూవీ. అరే ఈ డైలాగ్ భలేగా ఉందిరా. ఇప్పుడు త్రివిక్రమ్ గారిని ఎందుకు ఇండస్ట్రీ అంతా నెత్తి మీద పెట్టుకుంటుంది, కానీ మీరు అది మిస్ అవ్వట్లేదా డైరెక్టర్ గా? భలే చెప్పినట్టు డైలాగ్ కూడా లేకుండానే ఒక అది కూడా మిస్ చేసుకుంటారు. ఈ రెగ్యులర్ రొటీన్ లో పడిపోతే మనం ఎంత కష్టపడ్డా దానికి ఉపయోగం లేదు. ఇలాంటిది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటది, మనం క్లియరింగ్ గా కనిపిస్తాం. ఇడమ్మా ఇన్నాళ్ళకి మళ్ళీ పుష్పకు మనం తర్వాత అశోక్ గారు చేశాడు. సక్సెస్ వస్తే కూడా డైరెక్టర్ది, ఫెయిల్యూర్ వస్తే కూడా డైరెక్టర్ది. రెహమాన్ ఉన్నాడు, ఆర్టిస్టులు ఉన్నారు. నాకు కంఫర్టబుల్. నేను అదే అన్నాను, ఒక్క భయం అనే కాన్సెప్ట్తో మాత్రమే మనిషి గందరగోళం అయిపోతున్నాడు. ఆ గందరగోళమే ఏసీ అప్ప. హారర్ ఉంది, రొమాన్స్ ఉంది, సింపతి ఉంది అని ఇట్స్ గోయింగ్ ఆన్ చాప్టర్స్ కూడా. ఎన్నాళ్ళు పెట్టింది అశోక్ గారు? సార్ అంటే స్క్రిప్ట్ నేను ఇంకా చాలా ఎర్లీగా రెడీ చేసుకుంది. ఇది మన తెలుగులో పెద్ద హీరో గారితో చేయాల్సిన మూవీ. ఎవరండి? పేపర్ అనౌన్స్మెంట్స్ దాకా వెళ్ళిన సినిమా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ప్రెసెంట్ స్టూడియోలో ఉన్న ఈ డైరెక్టర్ చాలా ఒక కమోషన్ క్రియేట్ చేయబోతున్నారు. ఆయన తీసిన సినిమాలు ఓకే, పాటలు లేని సినిమాలు చాలా చూస్తున్నాం. ఈ సినిమాలో మాటలు కూడా లేవు, మొత్తం సైలెన్స్ 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 సినిమాలో చూడాలి. అఫ్ కోర్స్ వెనకాతల ఒక సంగీత దర్శక దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి ఆర్ఆర్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఆయన పాటలు ఆయన చాలా పడ్డాడు. ఎందుకంటే డైలాగులు లేని సినిమాలో ఇమోషన్స్ పండించడానికి ఆర్ఆర్ చేయడం ఎంత కష్టమో, మరి ఏఆర్ రెహమాన్ ఎంత కష్టపడ్డారో మాత్రం ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేయడం పట్ల ఈ డైరెక్టర్ ఎంతమందిని కష్టపెట్టి, ఎంతమందిని ఇబ్బంది పెట్టి, ఎంతమందికి సమస్యలు క్రియేట్ చేసి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఉఫ్ సయ్యప్ప, ఏది కరెక్టేనండి? ఎగ్జాక్ట్లీ. ఈయన పేరే అశోక్ గారు ఇంతకు ముందు భాగమతి అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో, అంటే డైలాగులు లేని సినిమాతో మన ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు ఈ మాటలు లేని సినిమా గురించి మాట్లాడదాం. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి, నమస్తే. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో నిజమే సార్ అని నా చేత ఒప్పిస్తున్నారు. కష్టం నేను కూడా చాలా పడ్డాను. ఏం కష్టపడ్డారు? నా మనసులో ఉన్న మాట ఏదో మీ చేత చెప్పించడానికి నేనెంత ఆలోచించుంటాను. ఈ మాటకి ఈ మ్యూజిక్ కొట్టించడానికి ఎంత టెన్షన్ పడి ఉంటాను. మీరు నిన్న రాత్రి నేను చూసుకునేంత వరకు నాకు టెన్షన్ కదా, నేను కన్వే చేయగలిగానా లేదా అనేది నాకు పెద్ద టాస్క్ కదా సార్. అవును, ఒక మాట అంటే ఇది ఒక చిన్న సవరణ, ఇట్స్ నాట్ ఎ సైలెంట్ మూవీ, ఇట్స్ డైలాగ్ లెస్ మూవీ. మనం నార్మల్ గా మనం పుష్పక విమానం మరి సైలెంట్ మూవీ కింద, కానీ కొన్ని చోట్ల పుష్పక విమానంలో మ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ, సారీ ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు కానీ దాన్ని మ్యూట్ చేస్తారు. దీంట్లో అసలు లిప్ మూమెంట్ కూడా ఉంటుందా? ఐదు వరకు ఉంటది. లిప్ మూమెంట్ ఉంటుందా? ఇంతవరకే ఉంటుంది అంటున్నాను. సో ఐ వాంట్ ఎక్స్ప్రెషన్స్ ఇందులోనే అంతవరకే ఉంటాయి, అంతవరకే ఉంటాయి. అంతే. సౌండ్ కూడా ఉంటుందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, బస్సులు నడుస్తున్నాయి, టీవీలు నడుస్తున్నాయి. సినిమాలో డైలాగ్ మాట్లాడడానికి అవసరం రాలేదు అంతే. అలాంటి స్క్రిప్ట్ రాశారు మీరు? సినిమాలో డైలాగ్ మాట్లాడడానికి అవసరం రాలేదు సార్. నిజంగానే మన ఇద్దరికి వరల్డ్ అంతా పరిచయం ఉంది. మీరు ఒక ప్రెస్ నోట్ ఏదో నడుస్తుంది, దూరం నుంచి సైగ చేశారు, ఎస్ మీరు నా వెల్ విషరు లేదా నాకు మంచి మిత్రులు, దూరం నుంచి చేసి నేను కూడా వచ్చానులే అని చెప్పి మీరు చెయ్యి చెప్పారు, మీరు వచ్చారు కదా నేను కూడా ఇది ఇచ్చాను. ఇది తెలియకుండానే ఒక సంజ్ఞా ప్రపంచం మన ఇద్దరి మధ్య నడుస్తుంది. సొసైటీ ఏమనుకుంటుందేమో, నేను నీకేదో ఫేవర్ చేస్తానని అనుకుంటున్నారేమో అశోక్ గారు, నేను దూరం నుంచి ఇట్లా సైగ చేస్తున్నాను, అయ్యో మీరు నాకు నా వెల్ విషర్ కదా సార్, మీరు నాకు డబుల్ ఓకే సార్, మీరు అలా చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే, నేను సైగ చేస్తున్నా. ఇది మన ఇద్దరి మధ్య కమ్యూనికేట్ అయిపోతుంది. మీరిద్దరు మాట్లాడుకుంటుంది, ఇంకొక విలేకరు చూసి సరే వాళ్ళిద్దరు ముందే సెట్టింగ్ రా అని చెప్పి అక్కడ అతను అర్థం చేసేసుకుంటున్నాడు. మరి ఇంత
సైలెన్స్ని మనం ఆల్రెడీ కమ్యూనికేషన్ కింద మార్చేసుకొని మాట్లాడుకుంటుంటే ఇంకా డైలాగ్ అవసరం అనే చేస్తా. అంటే పేజీలకు పేజీలు డైలాగులు చెప్పిన రోజుల దగ్గర నుంచి చిన్న చిన్న మాటలకు వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు ఆ చిన్న మాటలు కూడా మీరు అక్కర్లేదు అనుకున్నారు. అది గొప్ప విషయం. పేజీలు చెప్పే కథలు ఉన్నాయి. పేజీలు మానమని నేను చెప్పను. మనం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక పద్యం, ఒక పదం జనాల్ని కదిలించింది, మనుషుల్ని హృదయాల్ని కదిలించింది. అంత గొప్ప బలం ఉంది. ఒక డైలాగ్తో మొక్కే కథను పీకేస్తే పెక్కొస్తాను డైలాగ్ తోటి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. నేను రాసిన భాగమతిలో కూడా నాకు ఎవడు పడితే వాడు రావటం, ఇలాంటి ఒక వైబ్రేషన్ కలిగించేవి, ఒక ఆలోచన కలిగించే డైలాగులతో సినిమాలే రావాలని నేను అంటున్నాను. బట్ ద సేమ్ టైం భార్యకి భర్తకి బెడ్రూమ్లో దాకా దూరిపోయిన సైలెన్స్ తోటి ఎందుకని ఒక సినిమా తీయకూడదని ఆలోచించాను. అదేలేండి, మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు నవ్వితే నవ్వండి అనే పుస్తకంలో బోల్డ్ జోకులు రాసి ఒక లైన్ రాశారు. ఒక జోక్ కిందన ఒక లైన్, వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి గదిలోకి వెళ్ళి కొంతసేపు మాట్లాడుకున్నారు, ఫుల్ స్టాప్, అంతే, ఇంకెళ్ళి ఇంక నెక్స్ట్ జోక్లోకి వెళ్ళిపోయారు. అంతే అంతే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది అదే కదా. ఇప్పుడు కొంతసేపు మాట్లాడుకుంటారు అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఏం మాట్లాడుకున్నారు అంతే. ఏం జరిగిందని తెలియదు. తర్వాత ఏం జరిగింది? ఎస్ ఎలాంటిదే సార్. అంటే భర్త ఏమనుకుంటాడు అని అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది, భార్య నా కోసమే పనిచేస్తుంది కదా ఇతను ఆనంద బాష్పాలు ఆలోస్తుంటాడు. ఆమె ఫీలింగ్ ఏంటంటే నేను దగ్గర కూడా రావట్లేదు, వీడు ఏడుస్తున్నాడు ఏమన్నా ఆమె అనుకుంటుంది. ఇలాగా డిస్టెన్స్లు పెరిగిపోయి సైలెన్స్ వల్ల డివోర్సుల దాకా వెళ్ళిపోతున్న కథలు చూస్తున్నాం. నేను చేసింది కరెక్టే అని చెప్పలేని మొగుడు, నువ్వు చేసింది తప్పని చెప్పలేని భార్య ఓ పెద్ద అగాధాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ అగాధంలో బోల్డ్ కోర్టులు వస్తున్నాయి, బోల్డ్ క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయి, బోల్డ్ కామెడీలు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంది దేనికోసం అని చెప్పిన బోల్డ్ అని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మీరు ఇప్పుడు అసలు ఈ సైలెంట్ మూకీటాకి సార్, ఈ మూకీటాకి కారణం ఏంటి? ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటంటే పుష్పక విమానమేనా లేకపోతే ఇంకేదైనా? అది మీరు అన్నారు కదా 37 ఏళ్ల క్రిందటి పుష్పక విమానమేనా అన్న దగ్గరే క్వశ్చన్ నాకు మొదలైంది. ఎందుకని వాళ్ళు క్రాక్ చేయగలిగిన ఫజిల్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు మనం డీల్ చేయలేకపోతున్నాం అని నేను ఆలోచించి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా డీల్ చేసుకుంటూ వచ్చాను. ఒకరోజు మౌల్డ్ అయింది కాదు, అది చెక్కుకుంటూ వచ్చి కాకపోతే పుష్పక విమానానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో చాలా గ్రేటెస్ట్ లెజెండ్ కమల్ హాసన్ చేయడం అన్నది ఆ సినిమాకి ప్లస్ అయింది సంగీతం గారికి. సినిమా ఈ రోజు కూడా మనం మాట్లాడుకోవడానికి కారణం ఓకే కొన్ని జనరేషన్స్ మిస్ అయినాయి సార్. నేనేమనుకుంటున్నానంటే అంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారా లేరా, ఉన్నారు, కానీ దాన్ని అలాంటి ఇమేజ్లోకి వెళ్ళి చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా అన్న మీమాంసలో ఉన్న టైంలో మిస్ అవుతుంది ఎవరు అంటే కనుక ఆర్టిస్ట్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆస్కార్ గెలుచుకున్నటువంటి సైలెంట్ మూవీ కమర్షియల్ సినిమా అని తెలిసి కూడా మనం ఎందుకని కమర్షియల్ సినిమాల్లో అన్ని రకాల పందాలు దొక్కుతున్నాం, ఇది ఎందుకని చేయట్లేదు అని చెప్పి ఒక కమర్షియల్ థాట్లో అయితే ఇది. రెండోది ఏంటంటే మీ దగ్గర ఒక ఐఫోన్ Pro 15 నుండి Pro 16 వస్తుంటే కనుక ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు, కొత్తది ఏదో వస్తుందంటే అది కూడా మనం టచ్ చేసి అది కూడా మనం కొని ఎంజాయ్ చేద్దాము, లేదా కొత్త యాప్ ఏదో వస్తుంటే నేను ఇమీడియట్లీ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటున్నటువంటి ప్రపంచం ఉన్నప్పుడు ఇంకో కొత్త యాంగిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్న జనరేషన్స్కి ఎందుకని మనం సైలెంట్ మూవీ చూపించలేకపోయాం అంటే ఇందులో ఇంకో పాయింట్ మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే డైలాగులు, ఎక్స్ప్రెషన్స్, వాగ్వాదం, సంఘర్షణ, మాటల ద్వారా యుద్ధం, మాటల ద్వారా ప్రేమ, మాటల ద్వారా అనుబంధాలు, ఇవన్నిటి వల్ల ఒక డైరెక్టర్ కి అరే భలే రాశాడరా డైలాగు, అరే ఈ డైలాగ్ భలేగా ఉందిరా. ఇప్పుడు త్రివిక్రమ్ గారిని ఎందుకు ఇండస్ట్రీ అంతా నెత్తి మీద పెట్టుకుంటుంది, ఒకప్పుడు పరచూర్ బ్రదర్స్ ని ఎందుకు పెట్టుకుంది, ఒకప్పుడు ఆత్రేయ గారిని ఎందుకు పెట్టుకుంది, కానీ మీరు అది మిస్ అవ్వట్లేదా డైరెక్టర్ గా? భలే చెప్పారు డైలాగ్ కూడా లేకుండానే ఒక అది కూడా రిసీవ్ చేసుకుంటారు. సీరియస్గా చెప్తున్నా, భలే చెప్పాడు ఆ డైలాగ్ లేకుండా. నేను 2 గంటల కథని డైలాగ్ లేకుండా నేను కూడా అర్థం చేసుకోగలిగాను అని చెప్పి మీరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇట్స్ డెఫినెట్లీ ఫర్ యూ. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓ 3D సినిమా చేస్తే కనుక చూస్తే ఎంత ఎంజాయ్ చేసాము, ఓ వర్చువల్ దీంట్లో ఇలాంటి సినిమా కూడా మనం, ఇలాంటి ఆట కూడా మనం ఆడొచ్చా అని చెప్పి మనం ఎంత ఎంజాయ్ చేసామో, సేమ్ వే అరే నాకు 2 గంటలు ఒక కథ డైలాగ్ లేకుండా అర్థమైపోయింది అంటే ఒక మనిషి డైలాగ్ లేకుండా 80% ఆఫ్ ద డే యు ఆర్ సైలెంట్, 20% ఆఫ్ ద డే యు ఆర్ మాట్లాడుతున్నారు, 80% ఆఫ్ ద డే రోజులో 80% మాట్లాడతలేదు. ఆ 80%లో నుంచి నేను కొన్ని సన్నివేశాలు తీసుకుంటే మీరు పడుతున్న ఫ్రస్ట్రేషన్, ఇది అశోక్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే మీ మనసులో నడుస్తున్న ఫ్రస్ట్రేషన్ అవతలవాడికి కామెడీ.
అవును. నేను పర్టికులర్లీ ఆ సైలెంట్ అనే జీవితం నుంచి కొన్ని సీన్స్ తీసుకొని ఒక కథ తయారు చేస్తే దాన్ని 1 గంట 49 నిమిషాల్లో మీకు చేత చెప్పి మీకు కన్వే చేసి ఎస్ నాకు ఈ కథ అర్థమైంది సూపర్గా చెప్పారంటే డైలాగ్ లేకుండా ఈ ప్రపంచం ఒకటి నడుస్తుంది, నిశ్శబ్ద ప్రపంచం ఒకటి నడుస్తుందని మీరు ఎంజాయ్ చేయగలిగితే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ. అట్ ద యూఎస్బి ఆఫ్ ద మూవీ కూడా అదే. ఎలా చెప్తాడండి వీడు, మీరు అన్నారు కదా ఎలా చెప్తాడు వీడు డైలాగ్ లేకుండా, ఎలా చెప్తాడని నేను అనలా. మీరంటే నేను అంటుంది కామన్ మ్యాన్ క్వశ్చన్. కామన్ మ్యాన్ అంటే నేను అనేది డైరెక్టర్ గా మిస్ అవుతున్నారు, కంఫర్టబుల్ జోన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ రియల్లీ బాగా మీరు చేసి మీరు చెప్దాం అనుకున్నది పాత్రల ద్వారా ఎమోషన్స్ రీచ్ అయ్యే మీ ప్రయత్నం ఏంటో రేపు సినిమా చూస్తే కానీ తెలియదు చెప్పాను. కానీ ప్రెసెంట్ వరకు ఎలాగా డైలాగులు ద్వారా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ బాగా రీచ్ అవుతాయి మనకి. ఎందుకు అంటే అంటే నేను అడుగుతున్నాను అనుకోవద్దు. ఆర్ యు డెస్పరేట్ అండి? ఒక కొత్త ఇమేజ్ యొక్క ఈ రెగ్యులర్ రొటీన్ లో పడిపోతే మనం ఎంత కష్టపడ్డా దానికి ఉపయోగం లేదు. ఇలాంటిదేదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటది, మనం గ్లేరింగ్ గా కనిపిస్తాం. ఇడమ్మా ఇన్నాళ్ళకి మళ్ళీ పుష్పకు మనం తర్వాత అశోక్ గారు చేశాడు సార్. సక్సెస్ వస్తే కూడా డైరెక్టర్ది, ఫెయిల్యూర్ వస్తే కూడా డైరెక్టర్ది. ఎందుకు ఇంత నీకు రెహమాన్ ఉన్నాడు, ఆర్టిస్టులు ఉన్నారు, నాకు కంఫర్టబుల్ జోన్ వదిలేసేసి నువ్వెందుకు సినిమా చేసావు అని క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. మీకు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, డైలాగ్ చెప్పగలిగేవాడు, తుంబాడు లాంటి సినిమా చేసిన హీరో ఉన్నాడు, సోను కట్వీటుగా స్వీట్ ఇలాంటి 100 crores ఇచ్చిన హీరోయిన్ ఉంది, నోరా ఫతే లాంటి పాపులర్ స్టార్ ఉంది, డాన్స్ స్టార్ ఉంది, రెహమాన్ లాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. వీళ్ళందరినీ మీరు కంఫర్ట్ జోన్లో తీసుకుని 4 డైలాగ్ రాసేసి ఒక సినిమా పూజ చేశారు. I don't want to do the beat and track. That's what I'm asking. Routine track లో పడకుండా అశోక్ కొత్తగా కనిపించడం కోసం. No. అశోక్ కొత్తగా కనిపించడం కాదు. ఎందుకంటే ఎన్ని సినిమాలు తీసినా ఒప్పించడం కష్టం. 4-5 జనరేషన్స్ మిస్ అయినటువంటి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉంది సార్. సత్య హరిశ్చంద్ర అనే మూవీ దాదాసాహెబ్ ఫాల్కే గారు తీసి ఈ రోజుకి జనాలకు గుర్తున్నాడు. సంగీతం శ్రీనివాస్ గారు 37 సంవత్సరాల కింద పుష్పక్ అనే సినిమా తీసి ఇప్పటికీ గుర్తుంచుకునేలాగా చేయగలిగాడు. ఇన్ని వేల సినిమాలు వస్తున్నాయి, ఇన్ని లక్షల సినిమాలు వస్తున్నాయి కూడా స్టిల్ గుర్తుంచుకునేలాగా ఏమీ చేయలేదు సార్. మీరు ఐఎమ్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, ఇక్కడ మంచి విశేషాలు మా ప్రేక్షకులకు చెప్పడానికి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు పుష్పకు విమానం కమల్ హాసన్ ఐడియావో సంగీతం గారి ఐడియావో మనకు తెలియదు. అలాంటి విచిత్రమైన ఐడియాలు ఏమైనా వస్తే కమల్ హాసన్ గారికి రావాలి, చెయ్యాలిగా. విచిత్రమైన ఐడియాలు, కళ్ళు లేనివాడు, కాళ్ళు లేనివాడు, కబోది, ఇలాంటివన్నీ కమల్ హాసన్ గారికి ఇష్టం బాగా. కాబట్టి అది ఆయనకు వచ్చి ఉంటుంది ఆ ఐడియా. చేశారు కాబట్టి అది అంత గొప్పగా ఉన్నదా అంటే గొప్పగా ఉంది, గొప్పగా లేదా అంటే గొప్పగా లేదు. సత్యహరిశ్చంద్ర ఎందుకు గుర్తుంది? బిగినింగ్ డేస్ లో ఫిల్మ్ కాబట్టి. మాలపిల్ల ఎందుకు గుర్తుంటుంది? అవన్నీ ఆ రోజున ఇనీషియల్ డేస్ లో ఫిల్మ్స్ కాబట్టి గుర్తుంటాయి. ఇప్పుడు మీ సినిమా కూడా ఇప్పుడు ఈ మధ్య అంతా సారీ ఫర్ ఇంటరప్ట్, మీరు చూడడం జానపదం లేదు, మీరు చూడడం పీరియాడిక్ లేదు, అవన్నీ చేసేసారని గుర్తున్నాయి కదా. గులేబాకాయలు కదా ఉంది, రాజమౌళి గారు బాహుబలి అని ఒక సినిమా మళ్ళీ తీసుకొస్తే అది తెలుగు సినిమాకి ఒక ప్రభంజనం, తెలుగు సినిమాని హాలీవుడ్ దాకా తీసుకెళ్లినటువంటి ఒక ఉత్తేజం అని చెప్పి మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతూ 3,000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కింద కౌంట్ చేస్తున్నాము. ఇది చూడని సినిమానా కాదు. సో ఒక రెగ్యులర్, అసలు మీరు చూడని సినిమా కదా, అదే చెప్పింది. రెగ్యులర్ స్ట్రీమ్ ఉన్నటువంటి ఒక రెగ్యులర్ పందాలో అదే 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 చెప్తున్న దాంట్లో లేదండి ఇంకొక ట్రెండ్ చేయొచ్చు అని చెప్పి ఒక సినిమా తీసుకొస్తే దాని చుట్టూ ఇంకా కథలు, దాని చుట్టూ పాత్రలు అల్లుకుంటూ మరొక బాహుబలి, మరొక సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. నేను అనేది అదే సార్, నేను చూశాను, మీరు చూశారు, మీరు పుష్పక విమానం ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా చూసుంటారు. నేను VHS క్యాసెట్స్లో చూశాను, నాకు సినిమా లేదు, లేదా దూరదర్శన్లో చూశాను. నేనే ఇప్పటికీ ఎక్సైట్ అవుతున్నాను ఆ కాన్సెప్ట్కి, ఆ పాయింట్కి. అదే థియేటర్లో చూసినా, ఇంట్లో చూసినా, టీవీలో చూసినా ఒకటే, ఎందుకంటే డైలాగులు గట్టే ఉండవు కాబట్టి. బట్ మీకు అర్థమైందా లేదా ఆ సినిమా? అంత దూరం కూడా అక్కర్లా. చోటా భీమ్ అనేది ఒక ఇది ఉంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడే ఒక ఇది. దాంట్లో ఒక డైలాగ్ ఉండదు. అవును. ద మోస్ట్ వ్యూవర్షిప్ ఉన్నటువంటి సిరీస్ ఏదన్నా ఉంది అంటే నెట్ఫ్లిక్స్లో అది చోటా భీమే. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ మాటల్లోనే నిజంగానే అలాంటి ఒక సినిమా అంటే కానీ వీఆర్ ఎక్సైటెడ్ అని చెప్పి దే ఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ.
ఇంత పెద్ద లెజెండ్, ఆస్కార్లు చూసారు, అవార్డులు చూసారు, రివార్డులు చూసారు, డబ్బులు చూసారు, గౌరవాలు చూసినటువంటి ఏఆర్ రెహమాన్ వాస్ సో ఎక్సైటెడ్ టు డూ దిస్ మూవీ. అదే ఏమిటా ఎక్సైట్మెంట్ అన్నది మీరే చెప్పాలి. ఆయన 5వ తారీఖు మాటల్లో. చూసి మీరు కూడా రెహమాన్ గారు మాకు అందుబాటులో ఉండడు కాబట్టి he was so excited. అండ్ సినిమా ఫస్ట్ మీరు కథ వింటానన్నారు. కథ వింటానంటే కనుక ఈ 2 గంటల సినిమాని కథగా చెప్పాలి అంటే కనుక యాక్ట్ చేసి చూపించాల్సిందే. యాక్ట్ చేసి చూపించారు. 4 అడుగులు వేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కనుక నా మైండ్లో ఏం నడుస్తుందో, అవతల వెనకాల ఉన్న వాడి భయంలో నేనేం కంగారు పడుతున్నానో, సో ఇది యాక్ట్ చేసి చెప్తూ దానికి కౌంటర్ పార్ట్ చెప్తూ వెళ్ళాలి. సో కంప్లీట్గా యాక్షన్ చేసి చూపించాల్సిందే. చూశారు. నేను పుష్పక్కి కొన్ని ఎక్కడో కీబోర్డ్ కొన్ని చోట్ల ఎక్కడో పనిచేశాను అసలు. నాకు సినిమా కూడా చూడలేదు. బట్ నాకైతే పుష్పక్ లాంటి సినిమా నా దగ్గరికి వస్తుంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఫస్ట్ సైన్ చేశారు. సైన్ చేసిన ఒక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి మళ్ళీ ఒకసారి నరేష్ని సేమ్ అక్కడ ఎలా చేసావు అప్లై చేశాను. ఇట్ ఇస్ జూమ్ కాల్. యాక్ట్ చేసి చూపించాను. యాక్ట్ చేసి చూపిస్తుంటే నోట్ చేసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. అయిపోయిన తర్వాత రేపు ఒక 1 వీక్ ఆగి మనం చెన్నైలో కలుద్దాం అన్నారు. రీజన్ కూడా లేదు. నేను చెన్నై వెళ్ళేటప్పటికి ఒక 8 ట్రాక్లు రెడీ చేశారు. నువ్వు 4 అడుగులు వేసి రైట్ సైడ్కి తిరిగి కళ్ళు కొట్టి పరిగెత్తుకుంటూ ఒక చిన్న దేంట్లో దాక్కోవడానికి వెళ్ళావు కదా, దానికి ఈ ట్రాక్ అనుకుంటున్నా. ఇది కరెక్ట్గా ఉందో లేదు చూసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి దీన్ని ఒక కొరియోగ్రఫీ లాగా మనం షూట్ చేద్దామా? ఎస్, నాకు కూడా అదే కాన్సెప్ట్. నేను కూడా ఆర్టిస్టుల సౌలభ్యం కోసం ఇది ఇంకా బెటర్గా ఉంటుంది. బ్యాంగ్ ఎక్కడ వస్తుందో తెలుసు, టర్న్ ఎక్కడ అవ్వాలో తెలుసు. సో వి గ్రాఫ్టెడ్ దట్ ప్లేస్మెంట్. అక్కడికి వచ్చి నిలబట్టాను నాకు కెమెరాకి కూడా అందంగా ఉంటుంది. అల్లరి చిల్లరకి ఏదో తీసేసేసి అలా చేసే కాదు. వీ డిడ్ హోంవర్క్. 1.5 సంవత్సరం పాటు దానికి హోంవర్క్ జరిగింది. ఓ యజ్ఞం జరిగింది. 1.5 year నేను రెహమాన్ గారు ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడ జర్నీ జరిగింది. దానికి నేను కథ చెప్తుండగానే వీడి అదృష్టం మారబోతుంది అనే దాన్ని సర్కాస్టిక్గా చెప్పడానికంటే ఒక పాట పెడితే ఆ పాట రేడియోలో ప్లే అయ్యి అక్కడికి వచ్చింది అంటే వాడు ఖచ్చితంగా వాడికి దరిద్రం జరగబోతుంది. దాన్ని ఆయన రివర్స్ వేలో గ్రహ శాస్త్రాలు మారిపోతున్నాయి, నీ గురుడు నీ శుక్రుడిలోకి వస్తున్నాయి అంటే వాడు ఆనందపడుతూ, వాడు పర్సనల్గా ఆనందపడుతూ టప్పని రివర్స్లో కనుక వాడి దరిద్రం జరిగితే కనుక అదే ఒకే కాలమానంలో 3 మనుషులకి ఒకే పాటగా కనెక్ట్ చేయడానికి ఇంత హోంవర్క్ చేసాం. ఆ పాట స్టార్ట్ అయిందంటే మీ టైము సినిమా టైం లైన్లో స్టార్ట్ అయింది. నేను కనపడంగానే ఆ పాట స్టార్ట్ అయిందంటే నేను అదే టైం లైన్లో నడుస్తున్నాను, కానీ వేరే చోట. ఆ పాట ఈయన చూస్తుంటే కనుక ఈయన అదే టైంలో చేస్తున్నారు. ఈ 3 ఎక్కడికి వచ్చి కొలిజన్ అవుతున్నాయి. సొసైటీకి భయం. సొసైటీని చూసి మంచి బట్టలు వేసుకురాకపోతే ఏమనుకుంటారో, తలకి డై చేయకపోతే కనుక సొసైటీ ఏమనుకుంటుందో, గడ్డం పెంచుకొని వస్తే వీడికి రోగం వచ్చిందని అంటుందని ఒక మనిషిలో సొసైటీ మనిషిని చూపిస్తూ భయపెడుతున్న భయం కోసం 4-5 వారాలుగా గుడికి వెళ్ళలేదు. ఏదైనా తగిలితే కనుక దేవుడు ఇస్తాడు నాకు కోటింగ్ అని చెప్పాను. లేకపోతే భార్య ఏమనుకుంటున్నాను, నేను ఏదైనా తప్పుడు పని చేస్తూ నా కొడుకు కనిపిస్తే నా కొడుకు ఏమనుకుంటాడని ఈ భయంతో మాత్రమే మనిషి పరిగెడుతున్నాడు తప్పితే ఆ భయాన్ని మీరు పడుతున్న భయం, పరిగెడుతున్న ఆ భయం వెనకాల వాడికి చాలా నవ్వుగా ఉంటుంది. నేను అర్జెంటుగా పిల్లాన్ని పికప్ చేసుకోవాలి సార్, దానికి ఏమైనా పర్లేదు, అయ్యో సార్ మైక్ ఊడిపోతుంది, తోకలాగా ఏలాడుతుంది, నో ఐఎమ్ రన్నింగ్ ఫర్ దట్. బట్ మీ కాన్సన్ట్రేషన్ అటు ఉంటే అక్కడ భయానికి సాటిస్ఫై చేద్దామని మీరు పరిగెడుతుంటే మీ వెనకాల తోకలాగా కడుతున్న వైర్ని చూసి వీడు నవ్వుకుంటుంటాడు. వాడు ఎవరు ఆడియన్స్ ఇక్కడ? నో జనం సార్. ఇప్పుడు నేను అంటుంది అదే సార్, ఇప్పుడు మీ సినిమా చూసి నాట్ ఓన్లీ దట్, మీరు పరిగెత్తిన మీ వైర్ చూసి మీరు ఎట్లా మిమ్మల్ని చూసి ఇక్కడ కూర్చుని నేను ఎలా నవ్వుతున్నానో, నా వెనకాల నుంచి పడబోతున్న లైట్ చూసి ఆడియన్స్ నవ్వబోతుంటాడు. సో కథ ఒకటి భయం. యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ ఉఫ్ ఈస్ అట్మోస్ట్ ఫన్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్. అదర్స్ ఫ్రస్ట్రేషన్. కరెక్షన్. అవతల వాడి ఫ్రస్ట్రేషన్ నాకు ఎంత ఫన్ క్రియేట్ చేస్తుందో, కానీ ఈ సినిమా పూర్తయి బయటికి వెళ్ళేటప్పటికి, ఈ థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి నా సీట్ కోసేసి ఉంటే నాకు జరగబోతున్న భయం ఏంటో నాకు తెలియక నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో క్యారెక్టర్లు కూడా ఇలా ప్రవర్తిస్తుంటాయి. సమకాలీన ప్రపంచంలో ఎదురెదురుగా ఉన్నటువంటి మనుషులు, మీ పక్కింట్లో అపార్ట్మెంట్లో జరిగే విషయం, మీ విషయంలో వాడు ప్రవర్తిస్తున్న తీరు, పక్కన పాల ప్యాకెట్లు పెడితే ఎత్తుకెళ్ళిపోయేవాడు ఉంటాడు. వాడు ఎందుకు రోజు ఎత్తుకెళ్తున్నాడు అనేది మీ ఆలోచన వేరుంటుంది. కానీ నిజంగానే వాడు ఆ పాల ప్యాకెట్ తోటి ఓ పసిపాపకి పాలు పోస్తున్నాడు అనుకోండి, నేను చెప్పిన వాడు చేస్తున్నాడు కదా మీరు ఎమోషన్ అవ్వచ్చు. 3 రోజులు కోపపడ్డ మీరు 4వ రోజు వాడు చేస్తున్న పనికి దీంట్లో మాటలు లేవు.
దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాడు దొంగతనంగా దొంగ పని చేస్తున్నది కనిపిస్తుంది, దాంట్లో ఒక కామెడీ ఉంది. వాడిని మీరు కోపంగా చూస్తున్న దాంట్లో మీ ఎమోషన్ ఉంది. వీడికి ఎప్పుడో పట్టుకుంటాను రాని, ఎప్పుడు వీళ్ళిద్దరు సస్పెన్స్ ఎప్పుడు ఎదురవుతుందా అని చెప్పిన చూస్తున్న నాకుంది. వీడు ఎప్పుడో పట్టుకుంటే నేను కొడతాడని చెప్పిన ఒక ఫన్ నా దగ్గర ఉంది. ఓకే, అంతా అయ్యి వాడు ఇస్తున్నది పాలక ఉంటే కనుక ఆ పసిపిల్ల కళ్ళల్లో కరుణ ఉంది, ఆ పసిపిల్ల కళ్ళల్లో కరుణ ఉంది. అది చూసి మీరు ఎమోషనల్ అవుతున్నటువంటి మీ దాంట్లో ఒక ఆర్ద్రత ఉంది. సో మెనీ ఎమోషన్స్ ఆర్ డెలివర్డ్ ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్. గుడ్. అంటే మీ రెహమాన్ గారు అదో ఆయన స్టేట్మెంట్లు చదివాను, నాకు చాలా గొప్ప అదృష్టం ఇలాంటి సినిమా చేయడం. అదృష్టం అనే పెద్ద మాట వాడారేమో కానీ, బట్ మాట ముందుకిను సంగీతం వెనక్కి తొక్కబడుతున్న ఈ ప్రపంచంలో సంగీతాన్ని ముందుకు వదిలి దాంతో ఒక క్యారెక్టర్ కింద మాట్లాడించగలగటం అదృష్టం అని చెప్పి అన్నాడు. అదే అందరు నోళ్ళు నొక్కి మీరు నో నోళ్ళు నొక్కి అనేది మీరు నెగిటివ్ థాట్ లోకి వెళ్తున్నారు సార్. అదే క్యారెక్టర్ డైలాగ్ లేకపోతే నోళ్ళు నొక్కడమే కదండి. నో సార్, అందరూ మాట్లాడతారు. ఈ సినిమాలో 22 క్యారెక్టర్లు ఉన్నాయి. 22 క్యారెక్టర్లు మాట్లాడగలవు. 23వ క్యారెక్టర్ ఒకటి ఉంది, వాడొక్కడే సినిమాలో మాట్లాడుతుంటాడు, కాకపోతే వాడు మూగవాడు. వాడు అరిచి ప్రపంచానికి ఏదో చెప్దామని చూస్తుంటే మనకు అర్థం కాదు, మనం మ్యూట్లో ఉంటాం. సో దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, యూ జస్ట్ ఎంజాయ్ ఇట్. అండ్ అలాంటి ఒక జానర్ నుంచి మనం ఎంటర్టైన్ తీసుకోగలమా? ఏదో డార్క్ కామెడీ అని, దానిలో ఏదో డెడ్ బాడీ ఒకటి, డెడ్ బాడీ ఉంది కాబట్టి వాడు చేసే కామెడీ మీకు నవ్వొస్తుంది కానీ వాడు చేస్తుంది తప్ప. అది నేను అంటున్నాను. ఇదేదో వర్మ గారి సినిమాని సైలెన్స్ చేసినట్టుగా అలాగే ఉండదు సార్, ఏముండదు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. చూడండి అయితే నేనేమన్నానంటే డార్క్ కామెడీ మీరు అన్నారు. మీ యొక్క భయం, మీరు తప్పు చేస్తున్న దాన్ని కూడా మీరు కరెక్టే చేస్తున్నారని మీ మైండ్కి చెప్తుంటుంది. నేను అదే అన్నాను, ఒక్క భయం అనే కాన్సెప్ట్తో మాత్రమే మనిషి గందరగోళం అయిపోతున్నాడు. ఆ గందరగోళమే ఏసీయాప. గందరగోళం ఏం చేస్తున్నాను అన్నది కూడా వాడికి అర్థం కావట్లేదు. అంటే హారర్ ఎలిమెంట్ ఉందా సార్ సినిమాలో? నేను ట్రైలర్లోనే చెప్పేసాను, హారర్ ఉంది, రొమాన్స్ ఉంది, సింపతి ఉంది అని. ఇట్స్ గోయింగ్ ఆన్ చాప్టర్స్ లైక్ బీపత్స, అద్భుత, భయానక, నవరసాలు. ఆ నవరసాల బిట్ వచ్చినప్పుడు అందులో ఉన్న 22 క్యారెక్టర్లు ఆ టోన్లోనే వెళ్తుంటాయి. అంత హోంవర్క్ చేసిన మూవీ. ఓ గ్రేట్ అండి, గ్రేట్. ఒక్కదానికైతే మాత్రం మీరు 100% అభినందనీయులు. ఎందుకంటే సంగీతం గారు, కమల్ హాసన్ గారు ఆ కాంబినేషన్లో చేసిన తర్వాత మళ్ళీ ఎవరు దాని గురించి అలాంటి, నేను అంటుంది అది, ఇంత నాలెడ్జ్ వచ్చింది, సో మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వర్ దేర్, సో మెనీ ఐక్యూ లెవెల్స్ చాలా అధికంగా ఉన్నటువంటి డైరెక్టర్స్ వచ్చారు. వై డోంట్ యూ థింక్ ఆఫ్ ఎన్ ఆ జోన్ ఎందుకని టచ్ చేయలేదు? ఒక అడ్వెంచర్ చేస్తాను, ఒక నిధి రహస్యాలు తీస్తానంటున్నాడు, ఒకడు దేవుడిని శోధిస్తానంటున్నాడు, ఒకడు ఇంకోటి చేస్తానంటున్నాడు. సో మెనీ జానార్స్ వర్ దేర్. అన్ని జానార్స్కి వెళ్తున్నటువంటి వీళ్ళు, ఇక్కడ ఒకటి ఉంది, చిన్న చిన్న మనుషుల మధ్యన మనస్పర్ధల వల్ల మాటలు ఎంత దూరం అవుతున్నాయి, ఆ మాటని కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల దాని పర్యవసానాలు ఎంత దూరం వెళ్తున్నాయి. ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్ ఎ కామన్ మ్యాన్స్ లైఫ్ విత్ ఆల్ ద ఎమోషన్స్ అండ్ టెన్షన్స్. నేను టైంకి నాగేంద్ర బాబు గారి దగ్గర రాకపోతే కనుక పాప ఆయన ఎంత హర్ట్ అవుతాడో అన్న ఉద్దేశంతో నేను సిగ్నల్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చేసాను అనుకోండి. పోలీసు వాడికి వీడేం రౌడీ గాడు, వీడేం డ్రగ్స్ చేస్తున్నాడో నా వెనకాల పడ్డాడు అనుకోండి. ఆ వెనకాల ఉన్న స్కూటర్ వాడికి వీడికి ఏదో జరిగిపోయేటట్టుందని వాడు పరిగెడుతున్నాడు అనుకోండి. ఇట్స్ చైన్ ఆఫ్ రియాక్షన్. ఎక్కడ తిరిగినా కానీ ఒక ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటాడు వాడు, కానీ అన్నీ సైలెంట్లో నడుస్తుంటాయి, కానీ బ్రెయిన్లోనే నడుస్తుంటాయి అవన్నీ. సమయానికి నేను సినిమా రిలీజ్ చేయకపోతే ప్రొడ్యూసర్స్ ఏం ఫీల్ అవుతారు, ఆడియన్స్ నేను ట్రోల్ చేస్తారు, సోషల్ మీడియా మీద నా మీద నేను ఎత్తుక్కుంటున్నా. నేను ఎన్నాళ్ళు పెట్టింది అశోక్ గారు సార్ అంటే స్క్రిప్ట్ నేను ఇంకా చెప్తే చాలా ఎర్లీగా రెడీ చేసుకుంది. ఇది మన తెలుగులో పెద్ద హీరో గారితో చేయాల్సిన మూవీ. ఎవరండి? తర్వాత చెప్తాను, చెప్పండి. ఏముంది? పేపర్ అనౌన్స్మెంట్స్ దాకా వెళ్ళిన సినిమా. బిగ్ ప్లాన్ విత్ వెంకటేష్ గారు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అని నాకు ఆ స్క్రిప్ట్కి అంత ధైర్యం ఇచ్చిన వ్యక్తి కూడా వెంకటేష్ గారు. ఎస్, ఈ కథలో దమ్ ఉంది, ఇది ఖచ్చితంగా క్యాన్వాస్ మీదకి తేగలిగినటువంటి ఇది, డూ ఇట్, ఖచ్చితంగా అవుతుందని. బట్ డేట్స్ వగేరా లేటు ముందు వెనకాల ఈ ప్రాసెస్లో ఇట్స్ ట్రావెల్ టు నార్త్. అదే తుంబాడ్ హీరో అంటే పెద్ద హీరో కూడా. అండ్ లక్కీగా ప్రొడ్యూసర్ కూడా బేసికల్గా ఒక క్రియేటర్ అవడం, డైరెక్టర్ అవడం వల్ల సోను కా ట్వీటుగా స్వీటు, ప్యార్ కా పంచనామా, తూ చూతా మేమా కానీ రీసెంట్ టైమ్స్లో అలాగ పెద్ద పెద్ద దేదే ప్యార్ దే అతను ప్రొడ్యూస్ చేశాడు,
డైరెక్టర్ కూడా చాలా సినిమాలు చేశాడు. అతను కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి మంచి కథలని అంటే మానవీయ సంబంధాల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ, ఇవి ఎంత పెయిన్ కలిగిస్తాయో అంత కామెడీ కూడా క్రియేట్ చేస్తాయి. అవును. మీ భార్య మీ మీద అలిగి పుట్టింటికి వెళ్ళటం, దానికి కారణం మీ ఎదురింటి అమ్మాయి అవడం, ఇందులో మీ అబ్బాయి ఆలోచించే ఇంకో యాంగిల్. సో ఇది తలుచుకుంటుంటేనే సో దెర్ ఈస్ ఎ కామెడీ ఇన్ ద రెగ్యులర్ లైఫ్. 10 ఏళ్ల కిందట మీరు మీ భార్య కొట్టుకున్న ఒక విషయం 10 ఏళ్ల తర్వాత కామెడీ అవుతుంది. దానికే మీ ఇద్దరం కొట్టుకున్నాం ఆ రోజు. అసలు దాంట్లో మీ ఇద్దరం కాదు కానీ మధ్యలో దీన్ని మా మేనమామకి ఇచ్చాను నేను 2 ఇవి గుర్తుగా. సో సి దట్స్ ద స్మైల్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఇదే అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయారు. మీ భయం మాత్రమే మిమ్మల్ని నడిపిస్తుంది. మిమ్మల్ని మీరు మర్చిపోయారు. యూ హ్యావ్ ఎన్ సెన్సిటివ్ హార్ట్, యూ హ్యావ్ ఎన్ సెన్సిబుల్ బ్రెయిన్. అవి భయంలో మర్చిపోయారు. అమ్మో టైం అటెండ్ కాకపోతే ఆ బాస్ ఏమనుకుంటాడు, బాస్ కూడా అదే అనుకుంటుంటాడు. ఇది బడ్జెట్ మా సీరియస్ బడ్జెట్ అయిందండి మామూలుగా. ఇట్స్ కంఫర్టబుల్ బడ్జెట్లో చేశారు, అద్భుతమైన బిజినెస్ చేశారు. సార్ అసలు డబ్బు పెట్టేవాడు ఇలాంటి సినిమా ఎందుకు సార్? ఒక డైరెక్టర్ హిట్లో ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక హిట్ హీరో ఉన్నాడు, ఒక హిట్ ఇది ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. వై డోంట్ హీ మేక్ అన్ ఎక్స్పెరిమెంట్? బికాస్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫిల్మ్ ఇస్ అన్ హిట్ ఫిల్మ్. అదే బాగానే బట్టలు పెట్టారు అందరినీ మీరు. బాబోయ్ మళ్ళీ ఇది ఒక అదే అదే కాదు వీళ్ళందరూ ఉండి ఏందయ్యా ఈ సినిమా నువ్వు డైలాగ్ లేకుండా ఏం లేకుండా సార్ ఏమనంటే మీరు రెహమాన్ చూపించి ఉంటారు. ఇక రెహమాన్ గారు కూడా 3 నెలల తర్వాత ఫ్రేమ్లోకి వచ్చారు. నేను ఒక చెప్పాలని నా మనసులో ఒకటి ఉంది. అతను అశోక్ ఏమని తీసుకొని వస్తారు అని యాజ్ డైరెక్టర్ ఆయన కూడా డిస్కషన్ జరుపుతున్నారు. మీరు ఎవరనుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఎవరన్నా మీరు చెప్పండి సార్ నేను అని ఏదో ఒక ఫార్మల్ డిస్కషన్ నడుస్తుంది. లేదు అశోక్ గారు చెప్పండి, మీరే కథ చెప్పారు, కథకి కరెక్ట్. కానీ అకార్డింగ్ టు ద హీరోయిన్ వీళ్ళున్న కాంబినేషన్కి బడ్జెట్లకి మ్యాచ్ అవుతుందా లేదని ఆలోచిస్తూ కూడా నేను రెహమాన్ గారు అనుకున్నాను. రెహమాన్ గారు చాలా ఇబ్బంది పెడతాడు, కరెక్ట్ టైంకి ఆర్ఆర్లు ఇవ్వడు, లండన్ వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు, అసలు కాంటాక్ట్ చేయడం కూడా ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది అనే అపప్రదలు, అపోహలు, ఆరోపణలు రెహమాన్ మీద ఇన్ని ఉన్నాయి. నేను మీకు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, అంటే మీకు అర్థం అవుతున్నప్పుడు. నేను బిజీగా ఉన్నానని తెలిసి మీరు నా దగ్గరికి వచ్చి నా కంఫర్టబుల్ టైంలో మీరు చేస్తానని మీరు ఒప్పుకొని నా మీద నిందలేయటం తప్పు అవుతుంది. ఈజ్ రెహమాన్ గారు అనే వ్యక్తి రోజాతోటి ఇండియాలో ప్రయాణం మొదలెట్టాడేమో. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఆయన ప్రాజెక్ట్స్లో హాలీవుడ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారు, రామాయణ్ చేస్తున్నారు, తర్వాత ఒక అరబీ ఫిల్మ్ నా కళ్ళ ముందు మిక్సింగ్ జరుగుతుంది. ఒక స్నేహితుడు అంటే ఆ డబ్బు కోసం చేస్తున్నారా అని చెప్పి నన్ను అనుకున్నా కూడా ఆశ్చర్యపోయే విషయాలు ఏంటంటే ఈజ్ అ బెస్ట్ బడ్డీ ఫర్ హిమ్. అతను ఏదో సినిమా చేసుకుంటున్నాడని చెప్పి అతనికి సహాయం చేయడానికి సినిమా చేస్తున్నారు. ప్రతి మనిషి అతని పర్సెప్షన్ వేరుంటుంది. నన్ను నేను బిజీగా ఉంచుకుంటే నేను నడుస్తున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో నేను అప్డేటెడ్గా ఉంటానేమో అని చెప్పని నేను ఎప్పుడు నాగేంద్ర బాబు గారిని ఎప్పుడూ టక్ తీసేసి చూడలేదు, ఎప్పుడు టీషర్ట్ తగ్గి చూడలేదు, ఎప్పుడు షూ లేకుండా చూడలేదు. బికాస్ రన్నింగ్ లైఫ్లో నేను ఇలాగే ఉంటాను కాదు, నేను అప్డేటెడ్గా ఉంటానని చెప్పి ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటున్నారు. అంతటి బిజీ లైఫ్లో నిన్న నైట్ 8:30కి మొన్న నైట్ 8:30కు నేను అశోక్ ఫైరీల్స్ నేను ఒకసారి చూసేస్తున్నాను, ఐ కాల్ యూ బ్యాక్ అని చెప్పి 8:30 పెట్టారు. నేను 1 o'clockకి అసలు ఏంటి రెస్పాన్స్ ఏంటని 1 o'clock ఫోన్ చేశాను. పక్కన అమ్మాయి, ఆయన ఫోన్ ఎత్తట్లేదు, పక్కన అమ్మాయి ఫోన్ చేస్తే సార్ ఫస్ట్ హాఫ్ నడుస్తుంది సార్. ఎప్పుడు 8:30 ఎప్పుడు 1:30 ఫస్ట్ హాఫ్ నడవటం ఇంకా చూస్తున్నారు, ఏం జరుగుతుంది, మధ్యలో అయినా బ్రేక్ అయిందా? నో సార్ కొన్ని కరెక్షన్స్ చేస్తున్నారు సార్. నేను అనుకున్నాను సరే అయితే నన్ను రమ్మంటారా బయలుదేరిపోమంటారా, నేను మొన్న జరుగుతుంది బయలుదేరిపోమంటారా, నేను సార్ చెప్తానన్నా సార్ వెయిటింగ్. పొద్దున్న ఉదయం 8:45కి మళ్ళీ ఫోన్ వచ్చింది. కంగారుగా ఫోన్ ఎత్తి సార్ ఏంటి సార్ పరిస్థితి అన్నాను. అంటే కనుక తెలుగులో మాట్లాడుతున్నారు, ఏమండి అశోక్ గారు ఏమైంది, అద్దరిపోయింది. ఎవరు? రెహమాన్ గారు. తెలుగు బాగానే వచ్చారు. నిన్న రాత్రి 8:30 నుంచి నేను చెప్తాను, నిన్న రాత్రి 8:30 నుంచి తెల్లారి పొద్దున 8:30 దాకా 1 గంట 49 నిమిషాలు సినిమా చూస్తారా? నాకు అసలు అర్థం కాలేదు సార్. ఏంటి సార్ అంటే నో ఐ మేడ్ ఇట్ వెరీ నెక్స్ట్ లెవెల్, ఒకసారి వచ్చి చూడాలి మీరు. ఏం నా అర్థం కాక నేను పక్కనున్న అమ్మాయి ఫోన్ చేశాను, సార్ 2 గంటలకి సితారా ప్లేయర్ని బాంబేలో పిలిపించారు లైవ్ కోసం,
2 గంటలకి, నైట్ 2 గంటలకి ఇక్కడ నాదస్వర ప్లేన్ పిలిచారు, పంచాతంలో ఆయన వాయిస్తున్నాడు, లైవ్లో ఈయన పెట్టుకొని జూమ్ పెట్టుకొని ఇది కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పి ఆయన నొటేషన్స్ ఇస్తున్నారు. అక్కడ సితార్ ప్లే చేసి అమ్మాయి బాంబేలో కూర్చొని ఆవిడ ప్లే చేస్తుంటే ఆవిడకో జూమ్ లింక్ కనెక్ట్ చేసి ఇది కాదమ్మాయి లైవ్ చేయని చెప్పి అంటున్నారు. బికాస్ యూ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఇన్ యాజ్ సూన్గా. అంటే లాస్ట్ మినిట్ వరకు అతను తృప్తి పడేంత వరకు అతనైతే సినిమా ఇవ్వలేరు సార్. ఇంక్లూడింగ్ ద సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా ఇది చూసుకోండి, ఇది చీజీగా ఉంది, ఈ సౌండ్ బాగుంటే హైలైట్ చేయండి. ఫస్ట్ ఫిల్మ్కి ఎంత చేశారో అంతే పని చేస్తున్నారు. ఇంకా చెప్తే కనుక వి ట్రావెల్డ్ 3 years ట్రావెల్ చేసాం ఈ ప్రాజెక్ట్ కోసం. సడన్గా ఓ రోజు బీట్ బాక్స్ అని చెప్పని ఒక అమ్మాయి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి మా హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి బాగా నోటితోటి ఆ బీట్స్ని ఇచ్చేస్తున్నారు, అలా చెప్పగలిగే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిది వీడియో చూపించారు. అమ్మాయి చూడు ఎంత సరదాగా చిన్న చిన్న పిల్లలు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇట్స్ వెరీ ఇన్స్టాగ్రామ్లో ఏదో ర్యాండమ్గా చూస్తున్నాం. సూపర్ ఉంది సార్ అంటే కదా. అంతే, ఎంత డిస్కషన్ ఇది జరిగింది 1.5. వెరీ రీసెంట్గా బాంబే చావా రికార్డింగ్ జరుగుతుంది, మాది కూడా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఐ వాజ్ దేర్ అంటే నేను లోపలికి వస్తున్నాను, ఒక అమ్మాయి హాయ్ సార్ నమస్కారం, ఎక్కడో చూసినట్టు మీ అమ్మాయిని లోపలికి వచ్చాను సార్. ఆఫ్టర్ 3 years లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత హే అమ్మాయిని పిల్లండి, మనం పిలిపించాం కదా ఎప్పుడో 1 సంవత్సరం కిందట ఆడిషన్ కాదు, ఓన్లీ వీడియో చూసినప్పుడు ఏమైనా పెడదామా అని ఒక థాట్ మా ఇద్దరి మధ్య షేర్ చేసుకుని ఆ అమ్మాయిని పిలిపించారు. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ పట్టుకుని ఆ అమ్మాయికి ఫోన్ చేయించి ఆ అమ్మాయిని పట్టుకొచ్చి ఆ అమ్మాయి ఫ్లైట్ టికెట్స్ వేసి వాళ్ళ పేరెంట్స్ తోటి కలిపి అమ్మాయి వచ్చి ఆ అమ్మాయితోటి ఆ బీట్ బాక్స్ రికార్డ్ చేయించుకొని అది సినిమాలో ఎక్స్ప్రెస్ చేసి చూసావా నీ వాయిస్ ఎలా ఉంది చూసావా, ఐ నో యూ కెన్ గివ్ ద బెస్ట్ అని చెప్పి బాగుంది కదా అని ఒక టాలెంట్ని ఎలా పట్టుకుంటున్నాడు సార్. ఒక చిన్న షహనా యాడ్ చేస్తే ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అయింది, తమ్మంచాను ఒక సాంగ్ రిలీజ్ అయిందని. నాకు ఎందుకు అక్కడ చిన్న సెడ్యూసింగ్ మోడ్లోకి రావాలి, ఏదన్నా షహనా లాంటిది ఏదన్నా బాగుంది కదా అంత ఇంత 2 మాటలు కట్టు. అబుదాబి నుంచి ఒకరోజు ఫోన్ చూడి సరిపోతుందా అని చెప్పి ఆయన వినిపిస్తున్నాడు. సినిమాని తనతో పాటు ట్రావెల్ చేసుకుని తీసుకెళ్తూ ఉన్నాడు. లాస్ ఏంజల్స్లో మిక్సింగ్ జరిగింది, అబుదాబిలో షహనా యాడ్ చేశారు, అల్బేనియన్ టీం లైవ్ యాడ్ చేస్తుంది, నిన్న రాత్రి కూర్చొని సితార్ లైవ్ యాడ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ పని రాక్షసుడు సార్ ఆయన. అంటే విఎఫ్ఎక్స్ ఈ మధ్య చాలా దారుణంగా ఘోరంగా దెబ్బతింటున్నాయన్న టాక్ మొత్తం ఇండియా వైడ్ నడుస్తుంది. మీకేం ప్రాబ్లం ఏం రాలేదుగా? విఎఫ్ఎక్స్ ఒక మాఫియా అని కూడా భావిస్తున్న సందర్భంలో ఆ మాఫియాకి మీరేం బలి అవ్వలేదుగా? లాస్ట్ కంప్యూటర్ అతను కూడా ఒక సపరేట్ కంపెనీ పెట్టుకుంటున్నాడు, అర్థమైంది మీ సినిమాతో? కాదు 200 మంది వర్క్ చేసేటటువంటి కంపెనీల్లో లాస్ట్ కంప్యూటర్ పట్టుకునే అతను కూడా నేను కూడా వాళ్ళ చేత వీళ్ళ చేత నేను చేయించుకోగలను ఇండివిజువాలిటీలో ఇండివిజువల్గా పెట్టేసుకుంటున్నారు. దాంట్లో ఎక్కడో పరిచయం, రికమెండేషను, బడ్జెట్లు, పర్సంటేజ్లు, ఎక్కడో ఏదైనా జరగచ్చు. అవన్నిట్లోనూ అక్కడ దాకా రీచ్ అవుతున్నాడు. కానీ టాలెంట్ అయితే రీచ్ అవ్వదు కదా సార్. టాలెంట్ దట్స్ ఇట్. అక్కడ ఘోరంగా మోసపోయిన తర్వాత అది ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్కి అవుతుంది, హీరోకి అవుతుంది, ప్రాజెక్ట్కి అవుతుంది, చెడ్డ మాటలు పడాల్సి వస్తుంది. మీరా డైరెక్టర్లు కూడా అంటారు కదా సార్, ఏం పట్టించుకోలేదా అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్ హ్యాస్ టు చెక్ చేయాల్సిందే. నాకంటే సినిమా పెద్దదైనప్పుడు నేను సినిమా చేయాల్సింది, సినిమా కంటే నేను పెద్ద అయిన తర్వాత సినిమాలు మానేయాలి. సినిమా కంటే నేను పెద్దవాడిని అయిపోయాను అనుకోండి సార్, నేను సినిమా మానేయాలి. ఎందుకంటే నా వాడు చూస్తాడు, నా ఇవి చూస్తాడు. నో, నీ మైండ్లో మాత్రమే ఉంటుంది ఆ కథ, నీ మైండ్లో మాత్రమే ఉంటుంది. యూ కెన్ డీల్ ద థింగ్స్. అందులో సొల్యూషన్ మీ దగ్గరే ఉంటుంది, అందులో సమస్య వస్తే కూడా దాన్ని ఎట్లా కవర్ చేయాలని కూడా మీ మైండ్లోనే ఉంటుంది. నువ్వు అక్కడ దాకా వెళ్ళలేనప్పుడు అయిపోయింది. సినిమా నీకంటే పెద్దదిగా ఉన్నంత కాలం నువ్వే సూపర్ హీరో, నువ్వే సూపర్ డైరెక్టర్. సినిమా కంటే నువ్వు పెద్దవాడు అయిపోయినా పర్లేదండి, రేపు చూసుకుందాం షూటింగ్, రేపు పెట్టుకుందాం అంటే అయిపోయింది, ఓవర్. 15 సంవత్సరాల పాటు ఆ కెమెరా ముందుకు రావాలని చెప్పి తపన పడ్డటువంటి ఆర్టిస్టులు ఆ 15వ సంవత్సరంలో ఆ రోజు వచ్చిన రోజు నా వ్యాంటీ ఎక్కడండి అని అడిగినప్పుడే నువ్వు కెమెరా ముందుకు రావాల్సిన రోజు వ్యాంటీలో దాక్కుంటావు అన్నప్పుడే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు పాన్ ఇండియా అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే డైలాగులు లేవు కాబట్టి. అసలు ఎక్కడైనా చైనా, జపాన్, ఇండోనేషియా. బట్ సార్ యాక్చువల్గా మేము ఫెస్టివల్స్ కూడా అంటే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే కనుక ఇట్స్ నాట్ ఒక ఎక్స్పెరిమెంట్ కాదు సార్. ఒక కమర్షియల్ ఫిల్మ్ డైలాగ్ లేకుండా చెప్పారు, అదొక ఫార్మేట్. అంటే మీరు చాలా గడ్స్ గా చేశారు, ఎందుకంటే వీళ్ళందరి చేత కాదు వీళ్ళందరి చేత డైలాగులు చెప్పించి ఆ డైలాగులు రాయడానికి నానా కష్టపడి బాగున్నాయని బాగులేవని
వినండి, ఎవడి- భాగమతి రీమేక్ అనేది దుర్గామతి పేరుగా హిందీ సినిమా ఇండస్ట్రీలో వచ్చింది కానండి. నేను నా ఫస్ట్ సినిమా హిందీలో చేద్దాం అనుకుని నేను సైన్ చేసింది ఈ సినిమా నేను నెట్ఫ్లిక్స్కి అజయ్ దేవగన్ కంపెనీకి సైన్ చేశాను ఫస్ట్. ఇదే సినిమా నా ఫస్ట్ సినిమా కింద రావాల్సింది. అండ్ ద సెకండ్ డే నేను బాంబే కలిసినప్పుడు ఈ సినిమా కథ నిజంగానే ఇది గెలిచే కథ అని చెప్పి నేను ప్రూవ్ చేసిన మరో వ్యక్తి ఇక్కడ వెంకటేష్ గారు నన్ను ఎలాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పటికీ నా కథకి వెంకటేష్ గారే హీరో. వెంకటేష్ గారి టోన్లోకి నేను అతను తీసుకొస్తున్నా. ఏది ఇప్పుడు తుంబాడి హీరో ఎస్, అతను బాడీ బిల్డ్ చేసి అట్లా ఉంటే వెంకటేష్ గారు ఇలా పెళ్లిగాని ప్రసాద్ ఇలా నా ఊహలో నేను రాసుకున్న ఎవ్రీ మూమెంట్ కాలు చెయ్యి వెంకటేష్ గారు. ఇప్పటికీ నేను మొన్న ఎదుగుడు పెడుతూ చేశారు సార్, యూఆర్ అన్ఫార్చునేట్లీ అది జరగక ముందుకు వెళ్ళలేదేమో కానీ బట్ యు ఆర్ మై హీరో. నేను అలాగే ఇది చేశాను, నన్ను ఒకసారి ప్రివ్యూ చూసి చెప్పండి అని ట్రైలర్ రిలీజ్ కాకముందు నేను వెంకటేష్ గారికి ఫార్వర్డ్ చేసి ఆయన ఒపీనియన్ తీసుకుని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఇది చేశాను. ఏమన్నారు ఆయన చూసి? ఆయన మాటలు నిజమైన తర్వాత చెప్తా. అంటే ఆయన తెలుసు, మొదటి నుంచి చెప్పారు ఇది పెద్ద. కానీ ఆయన వదలరే ఇలాంటి సినిమాలు ఎందుకు? అది నేను ఆర్డర్ అలా పడ్డాను సార్ పాప. పైప్ లైన్స్ అన్ని టక్ 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 పడిపోవడం, సో మెనీ. ఇది నేను కూడా లోపల భాగమతి ముందు జరగాలి, భాగమతి ముందు జరగాలి, తెలుగులో భాగమతి కంటే ముందు జరగాలి. భాగమతి అయిపోయిన వెంటనే అక్కడ జరిగింది, ఇమీడియట్లీ అక్కడ జరిగింది. సో జరిగే ప్రాసెస్లో ఈ అబ్బాయి తుంబాడు అతను ఆయన కూడా ఇట్లా డిఫరెంట్గా ఏదైనా చేసే ఆలోచన. అతను క్రేజీ అని ఇంకొక సినిమా చేశాడు, ఒకడే ఉంటాడు సినిమా అంతా. ఎవరు? తుంబాడు హీరోనే క్రేజీ అని విన్నాను. అలాగా ఈ సినిమాలో అతను యాడ్ అవటం, మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవడం, అంటే అతనికి ఆ టైమింగ్ తెలుస్తుంది. ఇంకో మంచి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అవటం. ఏమన్నా రీసెంట్గా ఒక సినిమా డైరెక్ట్ కూడా చేసి ఆల్మోస్ట్. తర్వాత ఇతను తుంబాడు సగం డైరెక్షన్ చేశాడు, ఒక హీరో కూడా డైరెక్టర్ అవటం, ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేయటం. సో ఇంతమంది ఎందుకు కాదు అన్న దీన్ని వర్కౌట్ చేసి సాల్వ్ ఇట్. అండ్ ఈ కథ విన్న ఫస్ట్ వ్యక్తి, వదలద్ది కథ సినిమా చేద్దాం అనుకున్న వ్యక్తి షారుఖ్ సార్. షారుఖ్ ఖాన్కి నేను కథ 1.5 hours నరేషన్ ఇచ్చాను యాక్ట్ చేసి. ఇదే కదా? యా. కానీ అదే చెప్పింది ఆ టైము, ఇది వాళ్ళ ప్రాజెక్ట్ జరుగుతుంది, దాని చేద్దాం అని అనుకున్న ప్రాసెస్ లో దుర్గామతి గురు రాందావత్ కుచ్ కట్టా హో జాయ్. నేను సార్ భాగమతి అయిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. ఇదే హోంవర్క్ అదో హోంవర్క్. దుర్గామతి అయిపోయిన గురు రాందావత్ కుచ్ కట్టా హో జాయ్ అది అయిపోయిన వెంటనే ఈ సినిమా ఇవి మొత్తం డెలివరీ చేయడానికి నాకు హైదరాబాద్ బాంబే పిల్లలు ఇంట్లో ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు మిస్ అవ్వకూడదు. సినిమా హైదరాబాద్ కి బాంబేకి మధ్యలో ఎక్కడైనా ఉంటుంది, ఇల్లు అక్కడే ఆల్మోస్ట్ అట్లా మధ్యలో పెట్టుకుంటే అటు ఇటు తీసుకున్నాను సార్. ఎయిర్పోర్ట్ 10 నిమిషాల దూరంలో తీసుకున్నా. సీరియస్లీ. సో విత్ ఆల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆర్టిస్ట్ కూడా అండి, చాలా హోంవర్క్ చేసి, చాలా అంటే 22 మంది ఒకే. అంటే ఇలాంటి సినిమాకి చాలా హోంవర్క్, డీటెయిలింగ్ చాలా చేసుకోవాలి. అది కన్వే అవుతుందా లేదని మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. ఈ ఎమోషన్ కన్వే అవుతుందా లేదని రీచెక్ చేసుకోవాలి. అదొక పెద్ద టిప్. అయిపోయిన తర్వాత కూడా ఆయన ఏమన్నారంటే, డైరెక్టర్ గారు మన లవరంజన్ గారు కూడా, సినిమా అంతా అయిపోయింది, ఆయన ఒక్క రోజు అటెండ్ కాలేదు, ఒక్క ఫ్రేమ్ చూడలేదు. ఈ జస్ట్ సార్ బాగా జరుగుతుంది, మీకేం కావాలి, బాగా జరుగుతుందా అంతా అయిపోయిన తర్వాత ఎడిట్కి పోయి, నేను ఎడిట్కి వెళ్ళటానికి కూర్చోబోయే ముందు, మీరు అనుకున్న దానికంటే ముందులో ఫినిష్ చేయగలిగారు, మనకి ఆర్టిస్ట్ రిలేటెడ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఏదైనా అవసరపడితే ఇంకో 10 రోజులు రీషూట్ కావాలని వస్తే చేసుకుంటారా? సరే ఒకవేళ సినిమాకి అవసరపడితే చేసుకుంటాను. నాకైతే ఇంతవరకు నేను ఒక్క సినిమా కూడా రీషూట్లు జరిగిన లేదు, నాకు లేదు. బట్ యూ జస్ట్ చెక్, నేను నా వెర్షన్ నేను కట్ చేసేస్తున్నానని చెప్పి నేను ఎడిట్ కట్ చేసేసి ఇచ్చే వాళ్ళకి. చేతన్ సోలంకి అని ఎక్స్ట్రాడినరీ ఎడిటర్, ఆయనకు వాళ్ళ రెగ్యులర్గా చేసే ఎడిటర్ ఉన్నారు, ఆయన హిందీ ఆయన. వాళ్ళు అది చూస్తే ఆయన లెంగ్త్, నా లెంగ్త్, ఆయన వర్క్, నా వర్క్ సేమ్ ఒక చోట ఆగింది. బికాస్ ఎక్స్ట్రా ఏది తీయలేదు. ఆర్డర్ అనుకున్నాం 49 minutes ఫస్ట్ హాఫ్, 1 hour సెకండ్ హాఫ్, ఇంతలోనే చెప్పాలని అనుకున్నాం. 1:49 ముగిచ్చి కథ తీసుకొచ్చి ఇచ్చాం. ఫ్యాంటాస్టిక్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అశోక్ గారు. ఎందుకంటే 37 సంవత్సరాల తర్వాత మీరు అన్నట్టుగానే ఎప్పుడు పుష్పక విమానం, ఈ జనరేషన్ వాళ్ళు అసలు, అంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళెవరికి అసలు ఆ ఎక్స్పెరిమెంట్. మీ బాబు క్రియేటివ్ లైన్ లో ఉన్నాడు, డైరెక్టర్ అవ్వాలన్న దీంట్లో ఉన్నాడు. సో ఆ అబ్బాయికి కూడా ఉంటుంది కదా. ఫస్ట్ మీకంటే కూడా నాకు నా USB
అతను వాళ్ళకి connect వాడతారు. అవుతుంది. ఐ గెస్ నేను ఫస్ట్ డే చూసి వస్తాను, నీకు నేను రివ్యూ ఇస్తాను, దాని తర్వాత నువ్వు రివ్యూ చేయని చెప్తారు. Correct. దిస్ ఇస్ ఫ్యాక్ట్. No, I see a great future for this film. ఎందుకంటే కంప్లీట్ గా ఎవే ఫిల్మ్ కదా, బట్ ఇట్స్ లైట్ హార్టెడ్, లైట్ హార్టెడ్, పైగా ఫ్యామిలీస్ అంతా చూసే movie. సీరియస్ గా హెవీగా కాకుండా లైట్ హార్టెడ్ ఫిల్మ్ కాబట్టి పీపుల్ విల్ టేక్ ఇట్ ఇన్ స్పోర్టివ్ వే అండ్ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ థరల్లీ ఎంజాయ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని, ప్రతివాడి యాక్ట్ ని, 22 మందికి చేసే హంగామాని, అసలు వినోదాన్ని అది ఎన్ని లాంగ్వేజెస్ లో, ఎక్కడ ఎన్ని లాంగ్వేజెస్, ఎన్ని స్టేట్స్, ఎన్ని కంట్రీస్, అన్ని countries నా? అన్ని చోట్ల వెళ్తారు. అయితే మీకు బంపర్ పెద్ద క్రాప్, పెద్ద హార్వెస్ట్ రెడీగా ఉంది. బట్ లక్కీలీ పీవీఆర్ వాళ్ళు సినిమా చాలా ఇష్టపడి పీవీఆర్స్ రిలీజ్ చేస్తున్నాయి సినిమా. నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ. ఇంకేముంది, మీరు అక్కడ నెట్ఫ్లిక్స్ ఏను కుంభస్థలనే కొట్టారు, అక్కడ ఇంకేముంది, తక్కువదంతా జస్ట్ గేమ్ ఆఫ్ కార్డ్స్. డబ్బు కాదు అక్కడ ప్రధానం, డబ్బు కాదు, రీచ్ అవ్వాలి. కాదు కదా, డబ్బు కాదు ప్రధానం అంటారేంటి, డబ్బు ఆయన సేఫ్ అయిపోయారు. అదే అందుకే అన్నాను. సినిమా 100% ఆడే సినిమా సార్ ఇది, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే పీపుల్ గో, ఫస్ట్ గో, థియేటర్స్ నింపుతారు, పీపుల్ గో. అక్కడ నేను ఫెయిల్ సక్సెస్ అనేది తర్వాత జడ్జిమెంట్. కానీ మార్నింగ్ షోలో అశోక్ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. ఉంటాడా ఉంటాడు. pretty sure about things, because you will feel that డెఫినెట్ గా. మీరు చెప్పిన ఐడియావే నాకు బాగా నచ్చింది. ధైర్యంగా కాన్ఫిడెంట్ గా సంగీత శ్రీనివాసరావు గారికి, కమల్ హాసన్ గారు కూడా చూసారు, వాళ్ళు ట్యూబ్స్ లో పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయిపోతే ఇప్పటికీ చూపించాలి కదా పెద్దవాళ్ళు ఇద్దరు, ఆయన ఎక్కడ ఉన్నారు, బట్ సార్ కి ఇద్దరికి ఒకే టైం ఓపెన్ చేసి ఇఫ్ దే సీ ఏం చెప్తారు, వాళ్ళు బాగా మెచ్చుకుంటారు. ఎందుకంటే దే ఆర్ ఆల్ బాగా ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు. మీరు కూడా కొత్తగా దాన్ని క్రియేట్ చేశారు కాబట్టి దే విల్ ఎంజాయ్ ఇట్ 100%. బట్ అంటే అప్పటికి ఇప్పటికి మారిన చాలా టెక్నాలజీ ఉంది సార్. ఫోన్ ఒకటి అడిషనల్ గా యూ కెన్ ప్లే మచ్ మోర్ కదా. ఐ ప్లేడ్ విత్ దట్, ఐ ప్లేడ్ విత్ ద టెక్నాలజీ. ఇప్పుడు అక్కడ లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాంతో కూడా ప్లే ఉంటుంది కదా. అంటే ఇదివరకు కనిపిస్తుంది నమస్తే అండి అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు వాడు వస్తున్నాడంటే కనుక తలకాయ తిప్పి వెళ్తుంటారు. ఎందుకు చెప్ప అంటే మారిన వ్యక్తిత్వాలు కూడా. అవును, నాకు చాలా పెద్ద కామెడీని క్రియేట్ చేస్తూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మనం మళ్ళీ సెప్టెంబర్ 5 తర్వాత మీ రివ్యూ విన్న తర్వాత, ఈ మధ్య కారాలు మిరియాలు ఎక్కడుంటే కనుక అది పవర్ఫుల్ గా తీసుకొచ్చి చెప్తున్నారు. ఎస్, వీ నీడ్ దట్. ఇట్స్ నాట్ ఏ. ఇంకొక మీ దగ్గర గమనించిన మంచి విషయం ఏంటంటే 3 రోజుల తర్వాత ఇస్తారు మీ రివ్యూ, సినిమాని ఎఫెక్ట్ చేయకుండా. అట్ ది సేమ్ టైం చూద్దాం అనుకున్న వాడికి నిర్మోహమాటంగా చూడండి, చూడొద్దు అనుకున్న వాడికి నిర్మోహమాటంగా చెంపదెబ్బలాగానే చెప్తున్నారు. కరెక్ట్. నిన్నెవరో బాధపడ్డారు అని అంటున్నారు. ఎస్, మన పర్సనల్ లైఫ్లో మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కానీ ప్రైవేట్ లైఫ్లోకి వస్తే తంతా అని చెప్పి శ్రీశ్రీ గారు టైంకి రాసేసారు. సో సరే, ప్రైవేట్ లైఫ్లో ఉంటే మనకి పట్టుకుని పబ్లిక్లోకి వస్తే తంతా అని చెప్పిన, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం టామ్ టామ్ అని, అంతే టామ్ టామ్ అంతే. సో ఇఫ్ ఐఎమ్ కమింగ్ విత్ అన్ ఐడియా, దాన్ని సరిగా కన్వే చేయలేకపోతే కనుక తప్పదు, మాట తీసుకోవాల్సిందే. అంతే. నో మీరు బాగానే చేశారు, మీ కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది. అంత మందిని కన్విన్స్ చేసుకుని వచ్చారు. 225 సార్లు ఆ సినిమాని యాక్ట్ చేసి చూపించాను, దాన్ని అర్థం చేసుకోండి. ఆ కాస్ట్యూమ్ డిజైనర్, చిన్న కాస్టింగ్ డైరెక్టర్లతో సహా వాళ్ళకి. అయితే మీకు ఆస్కరే మామూలు సరిపోతుంది. 225 సార్లు నటిని చూపించడం అంటే మాట్లాడేటండి. మీ స్క్రిప్ట్ మీద మీకే ఆఖరికి చికాకు వచ్చేస్తుంది అనమాట. అన్ని సార్లు ఆయనకి 7 సార్లు చెప్పాను, ఇంకోసారి చేయి, సరే పాట రేపు ఇంకోటి వస్తుంది. ఎస్, అతను నేను కన్వే చేసిన ప్రతిపదాన్ని పాటలాగా తీసుకొచ్చారు సార్. నిజంగా చెప్తే కనుక రెహమాన్ సార్, ఇంకోటి కూడా అడిగా సార్, వై నీకు నాకు సినిమా కాదు ఇది, యంగ్ జనరేషన్ వస్తుంది, టెక్నో, ఇంకొకటి ఫంకీ, అసలు ఎట్లా వెళ్ళారంటే అలా వెళ్ళారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్. బట్ ఈ కన్వేట్ దట్. చాలా చోట్ల ఎఫెక్ట్స్ అంటే అవి కూడా వద్దు, ఎఫెక్ట్స్ కూడా వద్దు, ఐ విల్ ప్లే విత్ దట్. కళ్ళు బ్లింక్ చేసి, అతనికి కూడా రెహమాన్కి కూడా ఇప్పుడు ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ కదా, కొత్త ప్లాట్ఫామ్ తనకి ఉండుంటుంది. మరి దానికి కీబోర్డ్ ఏదో వాయించానని చెప్తున్నాడు కదా. సో తనకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఒక న్యూ ఎక్సైట్మెంట్. సో హౌఎవర్ మీరు అందరినీ చాలా మందిని ఎక్సైట్ చేశారు. యాక్టర్స్ ని, డబ్బులు పెట్టే వాళ్ళని అందరినీ బొట్లో పెట్టారు. ఆడియన్స్ బొట్లో పెట్టడం సేపు మీకు బాబాయ్ కదా సార్, బొట్లో పెట్టిన మాట
సో అది అంటే ఒప్పించడం అండి, బుట్ల పెట్టడం అంటే ఏంటి? షూర్ వచ్చి ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకుని వచ్చేవాడు మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేసి పంపిస్తాం. గుడ్. ఎందుకంటే ఈ మధ్య సినిమాలన్నీ దారుణంగా దెబ్బతిని దారుణంగా డిసప్పాయింట్ చేసి ఆడియన్స్ ని, థియేటర్కి వచ్చిన వాళ్ళని అసలు థియేటర్కి రాకూడదురా బాబు అని చేసేస్తున్నాయి. భయం కూడా వేస్తుంది సార్. ఇదే ప్రపంచంలో బతకాలని వచ్చిన మేము ఆ థియేటర్ కనుక మిస్ అవుతుందంటే భయం వేస్తుంది సార్. ఏం లేదు, ఆడియన్స్ సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కదా సార్. పుల్ చేయాలి సార్ అంటున్నాను. నెంబర్ ఆఫ్ పుల్ చేసే సినిమాలు నెంబర్ ఆఫ్ మూవీస్ పెరగాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా యాజ్ అన్ ఆడియన్స్ థియేటర్ లోనే సినిమా చూద్దామని చెప్పి కోరుకునేవాడిని నేను. అండ్ మొన్న యానిమేషన్ ఫిల్మే చిత్తకొట్టేసింది నరసింహ. సో మీది తెలిసింది కాదే, మీది ఇంకో వేరే టైప్ కాబట్టి పీపుల్ టేక్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు విత్ ఎ గ్రేట్ సక్సెస్. ఇది అశోక్ గారి తాలూకా సైలెంట్ వార్. ఇప్పుడు రేపు మా స్క్రీన్ మీద అంతా కూడా పాత్రలు కనిపిస్తాయి. మాట్లాడు, పాడవు, ఏమి ఏఆర్ రెహమాన్ అంతా శబ్దం అంతా అయింది, నిశ్శబ్దం అంతా అయ్యింది. కాబట్టి శబ్దం నిశ్శబ్దం రేపు సెప్టెంబర్ 5వ తారీఖున ఎలాంటి అణు విస్ఫోటనాన్ని క్రియేట్ చేస్తాయి చూద్దాం. థ్యాంక్ యూ, వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.